थैंक यू। आपका नाम क्या है? नाइस। డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. ఈరోజు మన రెడ్ బుక్ కూడా కాఫీ తాగుతుంది, టీ తాగుతుంది. చూసారా? అంటే బుక్కి అంత పవర్ వచ్చేసింది కదా, బుక్లో కూడా అంత పవర్ ఉంది. సరే డియర్ ఫ్రెండ్స్, మనం ఏదో మీటింగ్లోకి వెళ్తున్నాం కదా ఈ మధ్య. ఆల్ మీటింగ్స్, ఆల్ కూర చెంచం. అయితే అడ్వకేట్ మీటింగ్సే కాదు, అందులో ఆ మీటింగ్ అయిపోగానే ఇంకో మీటింగ్ అదే హాల్లో, అండ్ అదే హాల్లో మా వాళ్ళది మ్యూజికల్ ప్రోగ్రామ్, అదే హాల్లో మేము కూడా పాటలు పాడడం. ఇలా రకరకాల విన్యాసాలతో లైఫ్ కలర్ఫుల్గా అయిపోతుంది. అంటే హ్యాపీగా లేమని కాదు, కలర్ఫుల్గా అయిపోతుంది. అందరూ అంటూ ఉంటారు, యువర్ ప్రెజెన్స్ ఇస్ కలర్ఫుల్. ఎస్, 35 లక్షలు 1990 డిసెంబర్ 12 నాడు తీసుకుని ఒక ఉద్యోగం కూడా ఇచ్చారు. నైస్ జాబ్. సరే డియర్ ఫ్రెండ్స్, మన ఫ్యామిలీలో కొన్ని మంది విలన్స్ ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు. కానీ మన వాళ్ళని ఏమన్నా అంటే బాగుండదు. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే వాళ్ళ ముఖం చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, లేదా వాళ్ళు మనతో కబుర్లు చెప్పాలి. అసలు ఇన్ఎవిటబుల్గా ఉంటుంది. ఎలా దీనికి పరిష్కారం? ఎన్నో సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి ఈ జగతిలో. ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ సొల్యూషన్స్ ఆర్ దేర్ టు ఆల్ ప్రాబ్లమ్స్. ఒక సొల్యూషన్ దొరకదా మన ప్రాబ్లమ్కి అని మా ఫ్రెండ్స్ అడిగారు. ఫస్ట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. Then have a nice smile. ఆ తర్వాత సమస్య ఏంటి ఒకసారి చదవండి. మనం ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చదువుతాం. నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్లో ఒక పరీక్షా పేపర్ ఇలా ఉంది. వాట్ ఆర్ ద సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ? I said, to which country you belong? I belong to India. Yes. ఈ క్వశ్చన్ అడిగినోడు ఏ కంట్రీలో ఉన్నాడు? అమెరికానా, రష్యానా? వాట్ ఆర్ ద సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రష్యా అంటే రష్యా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. వాట్ ఆర్ ద సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టర్కీ అంటే టర్కీ కూడా కమ్యూనిస్ట్ కంట్రీ బట్ ఇన్హాబిటెడ్ బై ముస్లిమ్స్. ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ ఇన్హాబిటెడ్ బై పూర్ పీపుల్. నేను కరెక్ట్గా 9 months ప్రెగ్నెంట్. అయితే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసారు ఇంటికి, ఆన్సర్ షీట్ తీసుకున్నారు. బాగా రాశారు మేడం అన్నారు. అయితే వచ్చి మా ఆయనకి చూపించారు, ఇదిగో చూడండి నేను ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ రాశాను. ఈ క్వశ్చన్ బాగా రఫ్ ఆడించి ఉంటావే, మీకు ఎలా తెలుసు? వాట్ ఆర్ ద సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ? ఇండియాలో ఉన్న ఆల్ సోషల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ది అన్ఎడ్యుకేషన్, ఇల్లిటరసీ. సెకండ్ది పాపులేషన్, అంటే అధిక జనాభా. అండ్ మూడోది అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం. నాలుగోది ఏంటో తెలుసు, మనిషి అర్థం చేసుకోలేకపోవడం. ఒక మనిషి ఇంకో మనిషిని అర్థం చేసుకోవడం. ఒకే రూఫ్ కింద ఉంటారు, ఒకే ఫ్లోర్ పైన ఉంటారు, ఒకే బిల్డింగ్లో ఉంటారు, ఒకే కాలనీలో ఉంటారు, ఒకే దేశంలో ఉంటారు, ఒకే కంట్రీలో ఒక స్కై కింద ఉంటారు. కానీ మనిషి అర్థం చేసుకోవాలి. మళ్ళీ అంటారు సెక్యులర్ కంట్రీ. ఇంట్లో కూడా అంతే. అత్త కోడలు అర్థం చేసుకోదు, కోడలు అత్తను అర్థం చేసుకోదు, ఆడబడుచు వదిన అర్థం చేసుకోదు, వదిన ఆడబడుచుని అర్థం చేసుకోదు, తోడి కోడలు జటానీని అర్థం చేసుకోదు, జేటాని దేవరాణిని అర్థం చేసుకోదు. ఇన్ని ఉంటాయండి.